నమస్కారం సార్. నా పేరు కేశమ్మ సార్. మా ఊరికి వచ్చినందుకు ఆనందంగా ఉంది సార్. బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నామా. గుడ్ సార్ బాగున్నారా? లోకేష్ సార్ అన్న బాగున్నారు. ఇంకేంటి విశేషాలు? ఇదేనా మీ ఇల్లు? అవును సార్, ఇదే సార్. వెల్కమ్ సార్. నమస్కారమ్మా. నమస్తే అమ్మా. నమస్కారమ్మా. కూర్చోయా రమ్మ, కూర్చోండి. రండి రమ్మ. నువ్వేనమ్మా? ఏంటమ్మా విశేషాలు? ఏంటి మీ కొడుక? పెద్ద కొడుక? ఆ పిల్లలు మీ కూతురు కొడుకు, ఇంకొక పాప? ఓకే. బాబు మీ నాన్న? ఓకే, అదే అమ్మా. ఏంటా డ్రింక్ చేయడం వల్ల సరే జవాన్లో ఈ ప్రెసిడెంట్ మెడల్ అని బూమ్ అని అన్ని ప్రైవేట్ కల్పిస్తారు. అవి నేను తెలుసుకునే లేట్ అయిపోయింది. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చెప్పుకొని దాన్ని ఆర్పిచ్చేసాను సార్. వాళ్ళు నీట్గా ఉంది, బాగొద్దు నేను దెబ్బతిన్నాను చెప్పి చెప్పే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఎంత తాగేవాడివి? రోజుకి ఒక క్వార్టర్ కానీ ఒక రొట్ట కానీ. ఇప్పుడు లేదు సార్, 4-5 మంది నుంచి. అంత మునిపు ఎప్పుడు తాగేవాడివే? జవాన్లో తాగేవాడిని. అంత మునుపు కూడా తాగేవాడివి? అప్పట్లో నీకు పెద్దగా కనపడలేదు, ఈ మధ్య తాగినప్పుడు నీకు కనపడలేదా? ఈ మధ్య కూడా ఏం లేదు. నీ అనుమానం ఇప్పుడు భూమి ఇవన్నీ వచ్చాయి కాబట్టి అవి తాగే కాబట్టి వచ్చిందనా? అదే ఆ నెగిటివ్ ఏంటమ్మా మీరు డయాగ్నోస్ చేశారా? సార్, ఆల్కహాలిక్ హెపటైటిస్ అండ్ ఫ్యాటీ లివర్ ఉంది. జాండీస్ 1 yearగా ఉంది సార్. సో ఈజ్ ఆన్ ట్రీట్మెంట్, బట్ లోకల్గా తీసుకునేవారు. నౌ నారాయణ హాస్పిటల్కి వెళ్ళారు సార్ లాస్ట్ మంత్ 9th. అక్కడ వాళ్ళు డిటెక్ట్ చేశారు ఇట్ ఈస్ ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్ అని. సో హీ మే హ్యావ్ టు గో ఫర్ ట్రాన్స్ప్లాంట్ అని వాళ్ళు డిసైడ్ చేశారు సార్. బిలిరుబిన్ హై. మీకు క్లియర్గా ఆల్కహాల్ ఎఫెక్ట్? ఎస్. Yes, and the only cause they found was alcoholics. Yes. And చాలా ఇంప్యూర్ ఆల్కహాల్ అలాంటివి తీసుకుంటే కూడా ఎక్కువ ఎఫెక్ట్ తొందరగా అయిపోతుంది. కానీ మొత్తం ఇప్పుడు ఇబ్బంది పడ్డాడు. దీని యొక్క ఇంపాక్ట్ ఎన్ని రోజుల ముందు నుంచి ఉందనుకుంటున్నారు మీరు? డ్యామేజ్ కావడానికి ఎట్లా? 1 year నుంచి బాగా అంటే లోకల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కానీ మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నాడు. ఈ వాజ్ ఆన్ ట్రీట్మెంట్ బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ చాలా ర్యాపిడ్గా ఎక్కువ అయిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ అయిపోయిందంటే హీ విల్ గో ఇన్ టు కోమా సార్. హెపాటిక్ కోమాలోకి వెళ్తారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ లేదు ఫర్దర్ హయ్యర్. ఇప్పుడు ఆల్కహాల్లో అంటే ఇల్లిసిట్ లిక్కర్ వల్ల కూడా వచ్చిందా లేకుంటే ఏంటి మీ అభిప్రాయం? ఇల్లిసిట్ లిక్కర్ వల్లే ఎక్కువ డ్యామేజ్. ఇట్ వాజ్ 9 బిలిరుబిన్ లెవెల్ చూస్తాం సార్. 9, 10 అలా 12 వరకు ఉండింది. నౌ ఇట్ బికేమ్ టు 29 వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఇటీవల కాలంలో మీకు వచ్చిన కేసుల్లో ఆ 5 ఏళ్లలో అడల్టరేషన్ ఆఫ్ లిక్కర్ వల్ల ఏమైనా ఇప్పుడు కూడా ఎఫెక్ట్ ఉందా? చాలా మేము ఇప్పుడు మా డిపార్ట్మెంట్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో మంత్లీ 107 కేసెస్ 110 కేసెస్ అడ్మిషన్కి వస్తున్నాయి సార్ మంత్లీ. వాళ్ళు ట్రీట్మెంట్కి అంటే ఆల్మోస్ట్